ప్రైవేట్ జాబ్ చేస్తే నెలకు ఒక్క పారే జీతం, ఏ టైంకి వచ్చేది తెలియదు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే నెలలో ఎన్ని మాటలైనా శాలరీ ఎత్తొచ్చు. ఫస్ట్ నాడు సర్కారు వాళ్ళు వేస్తారు, ఇక కడమ రోజులల్లో ఎంత కమాయిస్తే అంత. దొరికిన కాడికి గుంజుడే గుంజుడు. అందరు అట్లనే ఉంటారని కాదు, కానీ చాలా మటుకు గదే నడుస్తుందబ్బా. సార్లకు వచ్చే జీతాలకు, సంపాదించిన ఆస్తులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది మళ్ళా. ఈ నోట్ల కట్టలు చూసి ఏ బ్యాంకో నగలు ఎండి చూసి బంగారం దుక్నమో అనుకునేరు. హైదరాబాద్ లా గీ సారింట్ల దొరికినాయి. రెడ్డిల్స్ ఏరియా జలమండలిలా జనరల్ మేనేజర్ అట. పేరు అనంత లక్ష్మి కుమార్. పేరుకు తగ్గట్టే ఇల్లంతా లక్ష్మీదేవి తోటి నింపిండు. మల్లాపూర్లా గీ ఒక్కింట్ల దేవులాడితేనే ₹1,00,00,000 మీద పైకం, కిలోన్నర బంగారం, కిలోల కమ్మనం ఎండి దొరికిందంటే చూడుర్రిగా. ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించిండని కంప్లైంట్ వస్తే పొద్దుగాలనే సార్ ఇంట్లోకి జొర్రిండ్రు ఏసీ బోళ్ళు. చుట్టాలు దోస్తులున్న కాడ ఇంకో 7 తావుల్లా షెక్కింగులు నడిచినాయి. నిజామాబాద్ లా 3 ఎకరాల వ్యవసాయ భూమి, పట్నంలా ఓ అపార్ట్మెంట్ల 3 ఫ్లాట్లు, 6 జాగల కాగితాలు దొరికినాయట. మొత్తం లెక్క పెడితే 100 కోట్లకు మీదనే ఉండొచ్చు అంటున్నారు. గానడమనే బిడ్డ పెండ్లి ధూమ్ ధామ్ చేసిండట. ఉత్త జీతం మీదనే గింతగనం సంపాదించొచ్చిన పక్క అవినీతి పైకమే అని కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్లు. వాటర్ బోర్డుల కొలువు చేస్తున్నందుకు లంచాలు కూడా మంచినీళ్ళ లెక్కనే మింగినట్టున్నాడు పో.